ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈ మార్చి నెల 17వ తారీఖు అనగా ఆదివారంలోనికి దేవుడు మనందరినీ కూడా ప్రవేశపెట్టినందుకు ఆయనకి వందనాలండి. ముందుగా వాక్యాన్ని చదువుకుందాం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. ఆశ్చర్యకరుడా, మీకే వందనాలు. దయగలిగిన మహాదేవ, మీకు స్తోత్రాలు తెలియచేస్తున్నాము తండ్రి. దినము వెంబడి దినము నాయనా, మీ సజీవులమైన రెక్కల చాటున మమ్మలను కాచి కాపాడి భద్రపరిచి ఆరోగ్యం ఇస్తున్న దేవా, మీకు వందనాలు. ఈ రోజును చూడని వారు అనేక మంది ఉన్నారు ప్రభువా. మమ్మల్ని అయితే తండ్రి మీరు ఎంతగానో ప్రేమించి మరొక రోజు మీరు మా కోసం ఇచ్చారు, వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీవించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి తండ్రి. మీ సన్నిధి సహాయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి అయ్యా. నీ కృపలో ప్రతి ఒక్కరిని కూడా వర్ధిల్లింపచేయండి తండ్రి. ప్రతి కుటుంబము కూడా సమాధానంతో నింపబడును గాక. ప్రతి కుటుంబము కూడా తండ్రి సంతోషముతో నింపబడాలి ప్రభా. ఏ కుటుంబంలో తండ్రి ఇలాంటి అలజడులు లేకుండా, సాతాను క్రియలు పని చేయకుండా మీ సహాయం అనుగ్రహించండి. మీరు తోడే ఉండండి ప్రభా. నాయన, దూర ప్రాంతంలో ఉన్న బిడ్డలను కూడా మీరు దీవించండి. మీ కాపుదలు అనుగ్రహించండి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఈ ప్రార్థనలో ఏకీవించిన తర్వాత నీ సన్నిధికి వెళ్ళి నిన్ను స్తుతించాలని, నీ సన్నిధి కొరకు ప్రతి హృదయము కూడా తండ్రి ఆశ కలిగి ఉండటకు మీరు సహాయము దయచేయమని మీ దీవెనతో నింపండి ప్రభా. మీ కాపుదల దయచేయండి. మీ సంరక్షణ అనుగ్రహించండి. మీరు తోడే ఉండమని నజరేయుడైన యేసయ్య నామం పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.